కిరణ్ గారు నమస్కారం అండి. మీరు వీపీ ఘాట్కి చాలా అభివృద్ధి చేశారు. ఓ శివాలయం కట్టారు. పెళ్ళిళ్ళు అవ్వాల్సిన వాళ్ళు కూడా చాలామంది వస్తున్నారు. నెక్స్ట్ స్త్రీలు బట్టలు మార్చుకుంటా గదులు కట్టారు. యువత ఎవరన్నా జిమ్ చేసుకోవాలంటే జిమ్ కట్టారు. అక్కడ కళ్యాణ మండపం కింద ప్రతి వారం ఏదో కార్యక్రమాలు చేస్తున్నారు. ఒక యాత్రికులు ఎవరు వచ్చినా ప్రశాంతంగా కూర్చుంటే ఒక 70 సిమెంట్ బల్ల కట్టించారు. ప్రతి వారం మీరు కార్యక్రమాలు చేసి అన్నీ ప్రతిరోజు చేసి అని ఒకసారి వివరంగా చెప్పండి. మేము ప్రతి సోమవారం నాడు భోజనాలు ఒక 500 మందికి పెడతాము. ప్రతిరోజు ఉదయాన్నే వాకింగ్. ఇది 2004లో స్టార్ట్ అయిందండి వేపీ ఘాటు. నేను 10 సంవత్సరాల నుండి ఇందులో డైరెక్టర్గా ఉంటూ ఈరోజు సెక్రటరీగా అయ్యాను. 4 సంవత్సరాలు అయింది సెక్రటరీ అయ్యాక అభివృద్ధి కార్యక్రమాలు చేశాము. మన కరోనా టైంలో ఇక్కడ షెడ్యూల్ కింద కట్టాము. మన మున్సిపాలిటీ వాళ్ళే జిమ్ ఐటమ్లు ఇచ్చారు. దానికి షెడ్ లేదని చెప్పి 10 లక్షల రూపాయలు పెట్టి మేము ఈ షెడ్ కింద కట్టించి ఇది జిమ్ చేసుకోవడానికి వాన ఎండ తడవకూడదని చెప్పి, దాంతోపాటు భరతనాట్యాలు అవన్నీ చేసుకోవడానికి షెడ్ లాగా వేయించామండి. రెండోది ప్రతి వాకింగ్ చేసుకుంటానికి కరాటీ, జిమ్ము. ప్రతి సోమవారం నాడు ప్రతి సోమవారం అన్న ప్రసాద విస్తరణ జరుగుతుంది 500 మందికి. శివరాత్రికి రంగరంగ వైభవంగా శివపార్వతుల కళ్యాణం. దాంతోపాటు మహాశివరాత్రి ప్రతి నెల కళ్యాణం, శివపార్వతుల కళ్యాణం జరుగుతుంది ప్రతి నెల. ప్రతి సోమవారం అన్నదాన విస్తరణ జరుగును. 500 మందికి భోజనాలు పెడతాం. కరాటీ, జిమ్ము, యోగా ఫ్రీ. సార్ ఏదో 108 బిందులు పోస్తే కళ్యాణాలు అవుతాయి, సంతానం పుడుతున్నారు అని చెప్పేసి అన్నారు. దాని మీద వివరంగా చెప్పండి సార్. 108 బిందులు శివుడికి అభిషేకం చేసుకుంటే మంచిదని చెప్పి మేము అందరూ, మా కమిటీ వాళ్ళందరూ సర్వీస్ చేస్తామండి. శివుడి దగ్గర పోసుకోవచ్చు. ఉద్యోగాలు రాని వాళ్ళకు ఉద్యోగాలు, పిల్లలు పుట్టిన వాళ్ళకి పిల్లలు పుడతారు. వ్యాపారాలకు అభివృద్ధి అవ్వాల్సిన వాళ్ళు, ఏమైనా ఇంట్లో మొగుడు పిల్లల ఇబ్బందులు ఉన్నా అవన్నీ నెరవేరుతున్నాయి. మన పిల్లలు పుట్టలేదని చెప్పి ఒక ఆవిడ 108 బిందులు వేసుకున్నారు, అలాగే వచ్చింది. ఉద్యోగం రాలేదని CA చదువుకున్న అబ్బాయి CA పాస్ అయ్యి ఉద్యోగం వచ్చింది. అలా 108 బిందులు వేసుకున్న అబ్బాయికి అలాగ అన్నీ నెరవేరుతున్నాయి. దానివల్ల ప్రతి సోమవారం నాడు 3, 4 ఒకళ్ళ దగ్గర నుండి 4 రాక పోసుకుంటున్నారు 108 బిందుల అభిషేకం. అదండి. మీ వెనకాల ఉన్న బిల్డింగ్ తుమ్మలపల్లి భాస్కర్రావు శ్రీమతి వెంకటలక్ష్మమ్మ వారి కుమారుడు అని కట్టేసి ఉంది. దానికి ఎవరెవరు ఇచ్చారు? ఇటు బాలాజీ ఎలక్ట్రికల్స్ వాళ్ళు ఇచ్చారని కట్టేది ఉంది. అవునండి, బాలాజీ ఎలక్ట్రికల్ బాబురావు గారు దీని నిమిత్తం డోనర్గా పెద్ద అమౌంట్ ఇచ్చారండి. మా కమిటీ సభ్యులందరూ కొద్దిగా వేసుకుని స్త్రీలు బట్టలు మార్చుకోవడానికని కట్టామండి. అది స్త్రీలకి ఇబ్బంది ఉండకూడదని చెప్పి రూముల కింద కట్టి ప్రజల సౌకర్యార్థం లేడీస్కి బట్టలు మార్చుకోవడానికని చేసామండి. మీరు ప్రతి వారం సాంస్కృతిక కార్యక్రమాలు యువకులకు మంచి సాంస్కృతిక కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. ఆ కార్యక్రమాలు చేసుకోవాలంటే మీకైనా ముందు తెలియపరచాలా? ఆ ప్లేస్ ఇస్తారా ఏంటి? తెలియపరచాలండి. సంక్రాంతి సంబరాలని, ఇలాగ శివరాత్రికని, కార్తీక మాసంలో ప్రతి నెల రోజులు బాగా అభివృద్ధి చేస్తామండి. కళ్యాణం ఉంటుంది, భోజనాలు పెడతాం, ప్రసాద విస్తరణ జరుగుతాం. కొన్ని వేల మంది VIP ఘాట్లోకి వచ్చి స్నానం చేసి వెళ్తారండి. దాంతోపాటు ప్రతి నెల మహాశివరాత్రికి కళ్యాణం చేస్తాం. అది సార్ ఇప్పుడు మీరేం డెవలప్మెంట్ చేసారు కొంచెం చూపిస్తారా మాకు? చూపిస్తామండి. బల్లలు ఒక 70 బల్లలు పైనే చేసామండి. ప్లస్ అక్కడ జిమ్ దగ్గర అది చేయించామండి. ఒక 10 లక్షల రూపాయలు పెట్టి డోనరు డబ్బులతోటి కట్టించామండి. కొద్దిగా అన్నీ చూపించండి. చూపిస్తామండి. ఈ బల్లలు అవి కట్టించామండి. యాత్రికులు కూర్చోవడాన్ని మొత్తం ఇలా రోజుకి ఎంతమంది యాత్రికులు వస్తారండి మీ దగ్గరికి? ఇక్కడికి రోజుకి 200 మంది నుండి 500 దాకా జనం వచ్చి వెళ్తూ ఉంటారండి యాత్రికులు. ఈ శివాలయంలో పవర్ ఉంది కాబట్టి ఇక్కడ చాలామంది వస్తూ వెళ్తూ ఉంటారు. 108 బిందుల అభిషేకం, ఈ అన్నప్రసాద విస్తరణ జరగడం వల్ల బాగా వస్తున్నారండి. ఇక్కడ కోరికలు నెరవేరుతున్నాయని అందరూ వస్తున్నారు. అదండి. మీ వెనకాతల ఎక్కువ సాంస్కృతిక కార్యక్రమాలన్నీ కూడా యువతకు మంచి ఉత్సాహవంతంగా ఇక్కడ కార్యక్రమాలు చేస్తున్నారు. కరాటీ, యోగా
అవన్నీ నేర్పుతామండి ఫ్రీగా. మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా? మీరు అస్తమాటికి వస్తూ ఉంటారా? వస్తూ ఉంటాను. ఇక్కడ ఎలా ఉందమ్మా? ఇక్కడ ఏర్పాట్లు అన్నీ ఎలా ఉంటున్నాయి? ప్రశాంతమైన వాతావరణం కోసమే వస్తామండి. గుళ్ళు ఈ వాతావరణం అది బాగా నచ్చి వస్తామండి మేము. మీరు ఎంప్లాయ్ అమ్మా, హౌస్ వైఫా? ఎంప్లాయ్ అండి. సాంస్కృతిక కార్యక్రమాలు కానీ ఎప్పుడైనా వచ్చారు మీరు? వచ్చామండి. జరిగినప్పుడు మేము ఇలా వచ్చినప్పుడు అక్కడ జరుగుతుంటే మేము ఇష్టంగా చూస్తూ ఉంటామండి. ఇక్కడ వచ్చామండి చాలాసార్లు. లైవ్ యూట్యూబ్లో పెడతారు, మీకు కావాలంటే. ఇదే కదండి మీరు కట్టింది? అవునండి, ఇదే కట్టాము. జిమ్ మున్సిపాలిటీ వాళ్ళు ఇచ్చారు. ఆ షెడ్ 10 లక్షల రూపాయలు పెట్టి మేము కట్టించామండి. అది ఇదేమో ఇక్కడ కళ్యాణం. సామాన్లు అవి చూపించండి ఒకసారి. కళ్యాణం అది ప్లేస్ అన్నీ చూపించండి ఒకసారి. ఇచ్చారండి మున్సిపాలిటీ వాళ్ళు ఇస్తే మేము 10 లక్షల రూపాయలు పెట్టి ఈ షెడ్ కట్టించే, ఎండా వానకి తడవకూడదని చెప్పి దీని మెయింటెనెన్స్ కూడా బాగా చేస్తామండి. మార్నింగ్ 5 గంటల నుండి 9 దాకా ఉంటుందండి. సాయంత్రం 5కు 7 దాకా. సార్ మేడం గారు, మీరు ఇదివరకు ధవళేశ్వరం నుంచి వస్తున్నా అన్నారు కదా, అక్కడ కూర్చున్నారు కదా, మీరు జిమ్ కదా వస్తున్నారు అన్నారు కదా, చెప్పండి దాని గురించి వివరంగా. నేను ఎప్పుడు వచ్చినప్పటికీ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడ జిమ్ చేయడం, అలాగే స్నానం చేయడం, ఇక్కడ ఉన్న గుళ్ళు చూసుకోవడం, ప్రశాంతమైన వాతావరణాన్ని ఎవ్వరు కూడా మిస్ అవ్వరండి. ఇక్కడ ఉదయం సాయంత్రం ఎప్పుడు కూడా ఇలా జనం వస్తూనే ఉంటారండి. ఇక్కడ ఈ ప్రశాంతమైన వాతావరణం కోసమైనా వస్తారండి ఇక్కడికి. ఎందుకంటే ఇక్కడ జిమ్ అన్ని రకాల చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్ద పిల్లల వరకు కూడా ఇక్కడ అన్ని రకాల సౌకర్యాలు పెట్టారండి. దానికోసం ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, ఏరియాలో వాళ్ళంతా కూడా ఇక్కడే చేస్తారండి. అలాగే ఈవినింగ్ ఎక్కడెక్కడి నుంచో వస్తారండి. చాలామంది డ్యూటీలు చేసుకొని ఎంప్లాయీస్ అనగా, హౌస్ వైఫ్లు అనగా, అలాగే మన చాలామంది ఉంటారు కదండి, వాళ్ళందరూ కూడా ఇక్కడికి ఈవినింగ్ వచ్చి ప్రశాంతమైన వాతావరణం చూడడానికైనా, అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఇలాంటివన్నీ యూజ్ చేసుకుని వాళ్ళు ఎక్సర్సైజులు చేయడానికి, జిమ్ చేయడానికి వీళ్ళందరూ కూడా ఇష్టపడతారండి ఇక్కడికి వచ్చి. అలాగే ఇక్కడ గుళ్ళు ఉన్నాయండి పక్కన, ఇస్కాన్ అని, అవన్నీ చూడడానికి కూడా వస్తారండి. వచ్చి వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ కూర్చొని ఈ ప్రకృతమైన ప్రదేశాన్ని ఆనందిస్తూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి. అలాగే సంక్రాంతి కూడా చాలా ఇక్కడ సంబరాలు జరిగినాయండి. చిన్నపిల్లలు నాట్యం, అలాగే కూచిపూడి, ఇవన్నీ కూడా చాలా ప్రోగ్రామ్స్ జరిగాయండి ఇక్కడ చుట్టుపక్కలంతా కూడా. మరి పెద్దవాళ్ళనిగా చిన్నవాళ్ళనిగా పండగ టైంలో చాలామంది ఇక్కడ ఖాళీ లేదండి. అసలు చూద్దామంటే కూడా చాలామందికి జనం ఎక్కువగా ఉండడంతో చాలామంది ఇబ్బంది పడ్డారండి ఈసారి చూడడం. ఈసారి మాత్రం చాలా బాగా జరిగినాయండి సంక్రాంతి సంబరాలు. అలాగే మన ఇస్కాన్ దగ్గర కూడా ఎప్పుడు కూడా జనం ఉంటూనే ఉంటారండి. అక్కడ కూడా చాలా బాగుంటుంది ఆ గుడి, ఆ వాతావరణం, అవంతా చూసుకొని ఇక్కడికి వచ్చి ప్రశాంతంగా కూర్చుంటారండి అందరూ కూడా. ఈ చుట్టుపక్కల అయ్యప్ప స్వామి గుడి, తర్వాత సుబ్రహ్మణ్యం స్వామి గుడి, అన్ని గుళ్ళు ఉండడం వల్ల ఇక్కడ సరస్వతి దేవి గుడి కూడా కడుతున్నారు. అవును సార్, అక్కడ సరస్వతి దేవి గుడి, అలాగే ఇస్కాన్, ఇవన్నీ ఈ గుళ్ళన్నీ చూడడానికి వచ్చి వాళ్ళు అంతా చూసుకొని ఇక్కడికి వచ్చి ప్రశాంతంగా కూర్చుంటారండి. చాలా ప్రశాంతంగా ఫ్రీ అయిపోతారు ఇక్కడికి వచ్చి. అలాగే మాకు ఈ చుట్టుపక్కల రాజమండ్రి అంటే రాజమహేంద్రవరం అని చాలామంది ఫీల్ అవుతుంటారు. ఇక్కడ చూడడానికే వస్తుంటారు మెయిన్ కావాలని. ఈ గుళ్ళు, ఈ గోదావరి, ఎప్పుడు గోదావరి మీద బోట్ షికార్కి వస్తూ ఉంటారండి జనం. తర్వాత ఇంకా మహాకాళేశ్వరం ఆలయం కూడా కట్టారు. అవును సార్. ఇన్ని టేబుల్స్ కూడా మీకు ఏ రేవులోనే కనబడినాయా? లేదు సార్, ఇక్కడ ఉన్నంత ఇదిగా మళ్ళీ పక్క రేవు ఉండదు సార్. ఇక్కడ అన్ని సెక్యూరిటీ కూడా సార్. మరి ఎలాంటి యవ్వనస్తులు వచ్చినా కూడా, కొంచెం కాలేజ్ అమ్మాయిలు వచ్చినా కూడా సెక్యూరిటీ కూడా ఉంటుందండి. మిగతా చోట్ల ఇంత సెక్యూరిటీ ఉండదు సార్. ఈ ఏరియాకి వచ్చేటప్పటికి ఈ గార్డ్ దగ్గర మంచి సెక్యూరిటీ ఉంటుందని అందరూ ఇక్కడికే వస్తారండి. మీ పేరండి? జ్యోతి అండి. జ్యోతి. ఏం చేస్తారు మీరు? పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ సార్. నేను ఇక్కడ ఉన్న ఈ ప్లేస్లో కొంచెం శివపార్వతుల కళ్యాణం జరుగుతుందండి. ఆ టైంలో చాలా శివరాత్రి టైంలో జరుగుతుందండి. చాలామంది అసలు ఖాళీ ఉండదండి. అలాగే రోజు ఉదయం టైంలో నాట్యం, కూచిపూడి, కరాటీ అన్నీ 100 మంది పిల్లలకి ట్రైనింగ్ ఇస్తారండి ఇక్కడ. ఆ టైంలో కూడా చూడడానికి చాలామంది, ఇంకా వాకింగ్కి వచ్చిన వాళ్ళు అయితేనే, స్నానం చేయడానికి వచ్చిన వాళ్ళు అయితే, గుడికి వచ్చిన వాళ్ళు అయితేనే అవన్నీ కూడా ట్రైనింగ్ చూడడానికి చాలా ఇష్టపడుతుంటారండి కూర్చొని. దాంతో పిల్లలు కూడా చాలా యాక్టివ్గా చేస్తారండి ఆ టైంలో. ఉదయం టైంలో మాత్రం మంచి యాక్టివ్నెస్ ఇస్తుంది ఈ ప్లేస్లో. అవన్నీ చూడడానికి వచ్చిన వాళ్ళకి అసలు బోర్ కొట్టదండి అసలు.
చూడండి ఇక్కడ ఎన్ని కుర్చీలు, ఎంతమంది జనం వస్తున్నారు, వెళ్తూ ఉంటారు, వస్తూ ఉంటారు. కానీ ఇంకా గట్టిగా చెప్పమంటారు, ఇక్కడ ఉన్న జనం వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. ఎప్పుడు కూడా అక్కడ కుర్చీలు, ఎప్పుడు కూడా అక్కడ టేబుల్స్ అన్నీ అలాగే ఉంటాయండి. చాలా ప్రశాంతమైన వాతావరణం. అలాగే ఎటు చూసినా ప్రశాంతమైన వాతావరణం కనిపిస్తూనే ఉంటుంది. అంతేనా సార్? ఈ ఓంకారేశ్వర స్వామి వారి గుడి 2004లో చిన్న గుడిగా ఉండేది. ఇప్పుడు దాన్ని బాగా డెవలప్ చేసి పెద్దదిగా చేసి ప్రదక్షిణం చేయడానికి దారి, లోపల అభిషేకాలకి అన్నింటికీ ఉంటుంది. ఈ గ్రిల్లో అన్నీ వేసే వరకు చిన్న గుడిగా ఉండేది. ఈరోజు దాన్ని కొద్దిగా గ్రిల్ చేసి ఇవన్నీ చేసాం. ప్రదక్షిణం చేయడానికి కూడా దారి పెట్టాము ప్రజల సౌకర్యార్థం. కార్తీక మాసంలో నెల రోజులు చాలా బాగుంటుంది. శివరాత్రికి కళ్యాణం అన్నీ ఉంటాయి. ఈ గుడి చాలా పవర్ఫుల్ గుడి. 108 బిందులు అభిషేకం చేసుకుంటే ఎలాంటి కోరికైనా నెరవేరుతుందండి. ఈ గుడి ఓంకారేశ్వర స్వామి వారి గుడి. కాశీ నుండి తీసుకొచ్చిన శివలింగం ఇవరకు చిన్న గుడిలాగా ఉండేది, ఈరోజు పెద్దదయ్యింది. 108 బిందుల అభిషేకం. కార్తీక మాసంలో నెల రోజులు ప్రసాద విస్తరణ, భోజనాలు జరుగును. మనం ఏ కోరిక నెరవేర్చినా ముందు వినాయకుడికి దండం పెట్టుకుని వెళ్తే అన్నీ విజయం జరుగుతుంది. ఈ ఓంకారేశ్వర స్వామి వారి గుడి శివాలయం కాశీ నుండి తీసుకొచ్చాం. చాలా పవర్ఫుల్. ఇది అమ్మవారు లక్ష్మీదేవి. మనకి ఏ ఇబ్బందులు లేకుండా అమ్మవారు కాపాడుతుంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆయన అన్ని విధాలా కాపాడుతూనే ఉన్నారు. ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం బయట ఒకటి కట్టేవారు.